డార్లింగ్ ప్రభాస్ మంచితనం గురించి అందరికీ తెలుసు. సెట్లోని వారికి ఇంటి భోజనం తెచ్చి కడుపు నింపే ఈయన ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నాడు. ఆ జాబితాలో తాను ఉన్నానంటున్నాడు రచయిత తోటా ప్రసాద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 2010 ఫిబ్రవరిలో మహాశివరాత్రికి ముందు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాను. దురదృష్టవశాత్తు అదే రోజు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు కన్నుమూశారని గుర్తు చేసుకున్నారు. అది 12వ తారీఖు అనుకుంటాను. తండ్రి మరణంతో శోకంలో మునిగిపోయిన ఆయన నేను ఆసుపత్రిలో ఉన్నానన్న విషయం తెలిసి నా కోసం కొంత డబ్బు పంపించారని కొనియాడారు. నాపై అంత శ్రద్ధ తీసుకున్నారని, ఎవరైనా తన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించరని చెప్పారు. అందులోనూ తండ్రిని కోల్పోవడం అంటే మామూలు బాధాకర విషయం కాదు. అటువంటి పరిస్థితిలోనూ ఆయన నా సినిమా రచయిత అని నన్ను సొంత మనిషిగా భావించి వెంటనే స్పందించారని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ అంతటి మంచి వ్యక్తి చాలా కాలం తర్వాత కన్నప్ప మూవీ ద్వారా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని తోటా ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ప్రభాస్ బిల్లా సినిమాకు ప్రసాద్ సహా రచయితగా పనిచేశాడు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి రాజాసాబ్, హను రాఘవపూడి, ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. వీటి తర్వాత స్పిరిట్, సెలార్ 2, కల్కి 2 సినిమాలను పట్టాలెక్కించనున్నాడు.